విశ్వవిజేతగా పేరు పొందినవాడు, పరతత్వ భావన లేనివాడు, స్వయం ప్రకాశకుడు, దేవతలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడైతే, మహాదేవుడు శివుడు అయితే, ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సహితం నమస్కరిస్తూ గర్వాంధుడైన భృగు మహర్షి పాదమందున్న పాలనేత్రమును చిదిపి అతనిలోని అరిషడ్వర్గాలను అంతరింపచేసిన హరి వైకుంఠమున క్షీరసముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు మునిపొంగవులు వస్తున్న సమయం అది. వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తర్వాతనే మిగతా వారికి. లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు ఏకాంతంలో భంగం కలిగించకుండా చూడటమే వారి ప్రథమ కర్తవ్యం. ఒక రోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు. వారిని జయ విజయులు అడ్డుకొని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు అని అన్నారు. మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అందుకు ఆ ఋషులు కోపావేశులై ఏ తత్వంతో మమ్మల్ని లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నారో ఆ తత్వంగానే భూలోకంలో జన్మించి రాక్షస తత్వంతో శ్రీహరికి దూరమగుదురుగాక అని శపించారు. జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోనికి తీసుకుని వెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతింపచేశారు. మహర్షుల శాపాలకు తిరిగి ఉండదు. కానీ శాపం పొందిన జయ విజయులు శ్రీహరిని వేడుకొనిరి. స్వామి, వారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి, జయ విజయులారా, మీరు 3 జన్మలెత్తి 3 జన్మలలో నాకు బద్ధశత్రువులై నిరంతరం నా నామము జపిస్తూ నా చేతిలో మరణము పొంది మరల వైకుంఠము చేరుకుంటారు అని తెలియజేశారు. ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మమునందు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, 2వ జన్మమునందు రావణ, కుంభకర్ణులుగా, 3వ జన్మమునందు శిశుపాల, దంతవక్త్రులుగా ఈ భూమిపై జన్మించి శ్రీహరికి బద్ధశత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసింపసాగారు. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పారు. ఆ విధంగానే భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు. వారిని దానవులని, రాక్షసులని అంటారు. ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు. వీటినే భగవంతుడి అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాలు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ 10 అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి. ఈ దశావతారాల గాథలు కమనీయం, కడు రమ్యం. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం తత్సత్. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః.